హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. మనం ఈరోజు ఒక బ్లాక్ చైన్ కోసం చెప్పుకుందాం అండి. అదేంటంటే కొత్తది ఇంకా యాక్చువల్గా. సో నేను నిన్న చూసినప్పటికి దాని ఫాలోవర్స్ చాలా తక్కువ మంది ఉన్నారనమాట. 5000 ప్లస్ ఉండేవాళ్ళు నిన్న నేను మార్నింగ్ చూసేసరికి. ఇప్పుడు దాని ఫాలోవర్స్ చూస్తే అసలు ఎలా ఉందంటే మీకే చూపిస్తాను, ఒక నిమిషం. ఇప్పుడు దాని ఫాలోవర్స్ దగ్గర దగ్గర 34K, అంటే 34,000 అనమాట. సో ఇది కూడా దుబాయ్ వాళ్ళది, సేమ్ సిద్రా లాగా. సో ఇదేంటంటే ఈ బ్లాక్ చైన్లో అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ స్వాపింగ్ అనమాట. డైరెక్ట్ స్వాపింగ్ టు యూఎస్డిటీ. ఇప్పుడు యూఎస్డిటీ ఎంత దొరకట్లేదో తెలుసు కదా అందరికి, ఎంత డిమాండ్ ఉందో. సో ఈ బ్లాక్ చైన్ ఏంటంటే డైరెక్ట్ యూఎస్డిటీకి స్వాపింగ్ అనమాట. ఇక్కడ మనం కాయిన్స్ ఎర్న్ చేసేది BYTA అనేది బయట. సో అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అయితే జనవరి 2025లో. సో వీళ్ళైతే అప్డేట్స్ అయితే విపరీతంగా ఇస్తున్నారు. అండ్ తర్వాత మైనింగ్ కూడా అసలు నిన్న 5K మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు 34K మెంబర్స్ అయిపోయారంటే చూడండి ఎంత ట్రెండింగ్లో ఉందో. సో ఈ కంట్రీస్ అన్నీ ఉన్నాయి ప్రజెంట్ ఈ కంట్రీస్లో. సో విపరీతంగా అప్డేట్స్ అయితే ఇస్తున్నారు, ఫుల్ ట్రెండింగ్లో ఉంది. సో ఇది వచ్చేసి వెబ్సైట్ బైట్ బ్లాక్ చైన్ .org. సో ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే బైట్ అనే కాయిన్ని మైన్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మీకు ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అండ్ తర్వాత దీని వైట్ పేపర్ ఏంటి, అండ్ ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకు రోడ్ మ్యాప్ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఫస్ట్ మార్చిలో ఏమో బీటా ఫేజ్ స్టార్ట్ అయింది. సో బీటా ఫేజ్ ఆల్రెడీ ఓవర్, ఓన్లీ నెక్స్ట్ టెస్ట్ నెట్ ఫేజ్ నడుస్తుంది అనమాట. దిస్ ఫేజ్ హ్యాస్ స్టార్టెడ్ ఆన్ 28th March, అంటే మొన్న మార్చిలోనే స్టార్ట్ అయింది టెస్ట్ నెట్. సో టెస్ట్ నెట్ అనేది ప్రజెంట్ రన్ అవుతుంది. తర్వాత మెయిన్ నెట్ వచ్చేసి Q2లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, Q2 2026లో స్టార్ట్ అవుతుంది. యూఎస్డిటీ బై అండ్ యూఎస్డిటీకి మనం స్వాప్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. యూజర్స్ కెన్ బై ఆర్ సెల్ బైట్ ఆన్ బైట్ స్వాప్ అట్ ఏ రేషియో ఆఫ్, అంటే ఒక బైట్ కాయిన్ ఉంటే మనకి 0.78 యూఎస్డిటీ వస్తుంది అనమాట. సో ఈ స్వాపింగ్ ఫీచర్ అనేది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు, బట్ వాడైతే ఒకటి చెప్తున్నాడు, అది కూడా మీకు చెప్తాను. సో ఇలాగ బైట్ స్వాప్ అంటే ఇదనమాట. బైట్ స్వాప్ తర్వాత బైట్ ర్యాంక్స్, అంటే మన ర్యాంకింగ్ 3 ఇచ్చాడు అనమాట మొత్తం రెఫరల్ దాన్ని బట్టి. సో అది కూడా చూద్దాం ఒక్కసారి. సో మీకు మొబైల్లో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలాగుంది అన్నది, అండ్ రిజిస్ట్రేషన్ కూడా చేసి చూపిస్తాను వేరే మొబైల్లో. సో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ చూద్దామండి వేరే మొబైల్లో ఫస్ట్. సో ఇది వేరే మొబైల్. ఇందులో మన ఆల్రెడీ గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది లింక్, రెఫరల్ లింక్. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ రెఫరల్ లింక్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే ఇది ఇంకా ఆండ్రాయిడ్ అండ్ iOSలో లేదు. సో మీరు జస్ట్ రెఫరల్ లింక్ మీద క్లిక్ చేసి జీమెయిల్తో లాగిన్ అవ్వండి. ఓకే, ఇలా జీమెయిల్తో లాగిన్ అయితే ఇలా వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ మైన్ చేయాలి. ఇక్కడ అసలు ఇంకా కేవైసీ కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏం అడగట్లేదు, జస్ట్ మైన్ అవుతుంది. బేసిక్ మైనింగ్ రేట్ అయితే 1 కాయిన్ పర్ అవర్ అనమాట. సో ఇక్కడ వైట్ పేపర్ అని ఒకటి ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ ఎలాగ డౌన్లోడ్ ఇది మైనింగ్ ప్రాసెస్. జస్ట్ ఇక్కడ మైన్ అని ఉంది కదా, అది నొక్కితే సరిపోతుంది. సో ఇది యాప్ లేదు కదా, యాప్ కావాలి అంటే ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ పైన 3 డాట్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీరు యాడ్ టు హోమ్ స్క్రీన్ కొట్టండి. ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాల్ కొట్టండి, అంతే మీకు యాప్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది తీసేసేయండి. యాప్ వచ్చేసి ఉంటుంది, చూద్దాం. ఇదిగోండి యాప్ వచ్చింది, చూసారా? సో ఈ యాప్లో మీరు, అంటే యాప్ అయితే ఈజీగా ఉంటుంది కదా మీకు మైన్ చేయడానికి. సో అందుకని సో ఇలాగా మైన్ అనేది రన్ అవుతూనే ఉంది.
సో రిఫరల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ అలాగే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను వీడియో చేయడానికి ముందేనే ఫస్ట్ అక్కడే పెడతాను. సో మీకు వీడియో చేయడానికి 1 or 2 days లేట్ అయినా సరే మీకు ముందుగానే అప్డేట్స్ అనేవి అక్కడ వస్తాయి. ఓకే, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ హాల్వింగ్ అనేది ఇచ్చాడు. అంటే మైనింగ్ అనేది ఎన్ని కాయిన్స్ ఎప్పుడెప్పటి వరకు వస్తాయని క్లియర్గా ఇచ్చాడు. బేసిక్ మైనింగ్ రేటు, మైనింగ్ బిఫోర్ ద హాల్వింగ్. సో మెయిన్ నెట్ లాంచ్ అయ్యేంత వరకు 1 coin per hour వస్తుంది బేసిక్. సో మన రెఫరల్స్ పెంచుకుంటే ఎక్కువ కాయిన్స్ వస్తాయి. అలాగే 100 million మెంబర్స్ వచ్చేంత వరకు అయితే 0.5 బైట్ వస్తుందంట. తర్వాత 1 billion వరకు వచ్చేసరికి 0.25 బైట్ వస్తుందంట. తర్వాత ఇంకా మైనింగ్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. ఇది ఓకే. కాయిన్స్ ఎన్ని ఎర్న్ చేసాం అనేది వస్తుంది. అండ్ యూఎస్డిటీ ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. ఇంటర్ఫేస్ మీకు చూపిస్తున్నాను. సో ప్రజెంట్ అయితే నాకు 2.5 per hour వస్తుంది. నాకు రెఫరల్స్ 3 ఉన్నాయి, అయినా సరే 2.5 వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ టీమ్ అనేది ఉంది కదా, దాని మీద రెఫరల్ కోడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఎంతమందికి రెఫరల్ చేసాం అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎవ్రీ న్యూ మెంబర్ యాడ్ అయితే కొలది 0.5 బైట్ అనేది పెరుగుతుందంట. అది అంటే ఇక్కడ చెప్పడం అయితే 3 stages ఉంటాయని చెప్పాడు రెఫరల్ దాంట్లో. ఒక నిమిషం, ర్యాంకింగ్ అనే ఉంది కదా ఇక్కడ. ఈ ర్యాంకింగ్లో నేను ప్రజెంట్లీ ర్యాంక్ 1లో ఉన్నాను అనమాట. అంటే ర్యాంక్ 1 వాళ్ళకి, ర్యాంక్ 1 అంటే 5 మంది రిఫరల్ చేస్తే వాళ్ళు ర్యాంక్ 1లో ఉన్నట్టు అనమాట. ర్యాంక్ 2 అయితే 10 మెంబర్స్ని రిఫరల్ చేస్తే ర్యాంక్ 10, అదే ర్యాంక్ 2లో ఉన్నట్టు. 15 చేస్తే ర్యాంక్ 3లో ఉన్నట్టు. ర్యాంక్ 3లో మాత్రమే పాసిబిలిటీ అవుతుంది అనమాట యూఎస్డిటీకి స్వాప్ చేయడం. ఇప్పుడు చూడండి, స్వాప్ అనే ఆప్షన్ కొడతాను కదా. ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ ఏం చూపిస్తుందో, ర్యాంక్ 3 రిక్వైర్డ్ అంటుంది. సో దీని అర్థం అంటే ర్యాంక్ 3కి వెళ్ళిపోతాయి. అంటే 15 రిఫరల్స్ చేస్తే ఇది స్వాప్ అవుతుందా లేదా అన్నది నేను చెక్ చేసి చెప్తాను. ఎందుకంటే నాకు కూడా రిఫరల్స్ అంతగా రాలేదు కదా. ఒకవేళ ఇది నిజమైతే నేను వెంటనే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అప్పుడు మీరు 15 రిఫరల్స్ ఉండేలాగా చూసుకుంటే ఒక్కొక్కరు మీరు కూడా స్వాప్ చేసుకోవచ్చు అనమాట. లేదా అంటే నా డౌట్ ఏంటంటే 15 రిఫరల్స్ తర్వాత ఇది స్వాప్ అవుతుందా, లేదా Q2 వచ్చినప్పుడే స్వాప్ అవుతుందా, 2026 Q2కే ఇది స్వాపింగ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారనేది తెలీదు. అండ్ 15 రెఫరల్స్ వరకు మైనింగ్ రేట్ అనేది పెరుగుతుందా, లేదంటే ఇంకా ఎక్కువ మెంబర్స్ని చేసిన మైనింగ్ అనేది పెరుగుతుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే కొత్తది కాబట్టి ఇంకా ఎవరు దీని మీద వీడియో కూడా చేయలేదు. సో అందుకనే నేను ఇనిషియేట్ తీసుకుంటున్నాను. నాకైతే ఎందుకంటే ఇప్పుడు యూఎస్డిటీలో ఉన్న డిమాండ్ బయట మన యూఎస్డిటీ కొందామన్నా బయట ఇండియన్ సైట్లలో దొరకట్లేదు. అండ్ బయట మార్కెట్లో ఫ్లాష్ యూఎస్డిటీ అని ఒకటి వస్తుందండి, జాగ్రత్తగా ఉండండి. అదేంటంటే మనం ట్రస్ట్ వాలెట్ అడ్రస్ లేదంటే దాని పేరేంటి మన ఎక్స్చేంజ్ అడ్రస్ ఇస్తే దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వదు. జస్ట్ బిఎస్సి ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది, దాంట్లో మీకు జస్ట్ మనకి ఇన్ అయ్యి అవుట్ అయిపోతుంది వెంటనే 2 seconds అలాగా. ఇది ఒక పెద్ద ఫ్రాడ్ జరుగుతుందండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా యూఎస్డిటీ బై అండ్ సెల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా తక్కువ అమౌంట్లతో చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాక పెద్ద ట్రాన్సాక్షన్స్ అయితే చేయండి. డైరెక్ట్ పెద్ద ట్రాన్సాక్షన్ చేసి మోసపోకండి. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా మనం ఏమల్లాం, వాళ్ళు మిడిల్ మ్యాన్గా ఉండి వేరే వాళ్ళతో కొట్టించినప్పుడు వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. అవతలోడు నిజంగా అంటే రిసీవ్ చేసుకున్నాడు తప్పు చెప్తున్నాడా, లేదంటే సెండ్ చేసేవాడు తప్పు చెప్తున్నాడా అన్నది తెలీదు. సో ఇవన్నిటికి చెక్ పెట్టచ్చు ఇది నిజంగా వర్కౌట్ అయితే. సో ఎవరి కాల్ యూఎస్డిటీ అనేది ఈజీగా మనమే ఎర్న్ చేయొచ్చు. సో ఇదండి ఓవరాల్గా బైట్ బ్లాక్ చైన్ అనేది నాకైతే భలే నచ్చింది. అండ్ ఫాలోవర్స్ కూడా పిచ్చిగా పెరిగిపోతున్నారు ఫాలోవర్స్. మీరు చూస్తే ఇందాక మనం చూసినప్పుడు 34 ఉండేది, ఇప్పుడు చూడండి వీడియో చేస్తున్నప్పుడే 100 మెంబర్స్ పెరిగారు. సో దుబాయ్ బేస్డ్ ఇది కంపెనీ ఇది. సో ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ ఇస్తుందని అనుకుంటున్నాం, చూద్దాం. ఓకేనా, ఇదేంటి ఓవరాల్గా బైట్ బ్లాక్ చైన్ అన్నది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.
సో వీలైనంత ఎక్కువ మందికి ఇది ఇలాంటి కొత్తవి మనం తీసుకురావాలి. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనం ఏ ప్రాజెక్ట్ అయినా పట్టుకుంటే మనకి ఎక్కువ కాయిన్స్ వస్తాయి. మనం చివరి స్టేజ్‌లో పట్టుకొని అది తక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది కనిపించదు. యాక్చువల్‌గా నిన్న సిపెన్ అనేది లిస్ట్ అయిందండి. కాకపోతే అనుకున్నంత ప్రైస్ అయితే రాలేదు. నేనైతే డిసప్పాయింటెడే దానికి. బట్ చూడాలి, అంటే లాంగ్ రన్‌లో ఏమైనా ప్రైస్ పెరుగుతదా అన్నది వెయిట్ చేయాలి. సో నా దగ్గర అయితే అరౌండ్ 68,000 కాయిన్స్ ఉన్నాయి. సో చూడాలి, లాంగ్ రన్‌లో నేనైతే డిసప్పాయింటెడ్ ప్రెజెంట్. బట్ లాంగ్ రన్‌లో అయితే మంచి ప్రాఫిట్ ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీడియో అండి. థ్యాంక్ యూ.